దిస్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. సో ఈ వీడియో HTML గురించి చేస్తున్న లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి CSS గురించి డిస్కస్ చేద్దాం. HTMLలో ఇంకా మీకు చిన్న చెప్పడం ఉండిపోయాయి. అవి ఏంటంటే, ఒక వెబ్సైట్ని మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ పేరు వెయిట్ బట్ వై. నాకు చాలా నచ్చిన వెబ్సైట్ ఇది. అంటే నాలెడ్జ్ని ఎంటర్టైన్మెంట్ వేలో ఈ వెబ్సైట్ మీకు మీమ్స్ రూపంలో ఇస్తుంది. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మీకు ఒక వెబ్సైట్ నచ్చితే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, మీ ల్యాప్టాప్లో ఆఫ్లైన్లో ఎలా పెట్టుకోవాలి అనేది నేను నేర్పుతాను. అండ్ ఈ వీడియోలోంచి నేను ఇంకా నా వెబ్ క్యామ్ ఆన్ చేయట్లేదు, ఎందుకంటే నాకే అది కొంచెం అన్నెసరీ ఏమో అనిపించింది. సో ఇప్పటి నుంచి ప్రతి వీడియోలోని నేను వెబ్ క్యామ్ ఆన్ చేయను. ఒకవేళ మీకు వెబ్ క్యామ్ నెససరీ అనుకుంటే, అంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నప్పుడు కొంతమందికి ఒకవేళ అవసరం అనుకుంటే కమెంట్ చేయండి, నేను చేస్తాను. లేదంటే ఇంకా నేను వెబ్ క్యామ్ ఆన్ చేయను. సో ఒక వెబ్సైట్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే, దీనికి 2 వేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ తీసుకుంటే, ఐదర్ మీరు క్రోమ్లో కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లో కానీ, మొజిల్లాలో కానీ ఎక్కడైనా జస్ట్ Ctrl+S నొక్కండి. ఇలా Ctrl+S నొక్కగానే మీకు ఎక్కడ సేవ్ చేయాలనేది వస్తుంది. ఇక్కడ చూసారా, వెయిట్ బట్ వై సేమ్ పేరు కూడా వస్తుంది. మీరు ఇప్పుడు సేవ్ చేయండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక అది చాలా తక్కువ బైట్సే ఉంటుంది, బట్ ఫైల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని డౌన్లోడ్ తక్కువ సైజ్ అయినా ఎక్కువసేపు అని పడుతుంది. లెస్ MB బట్ మోర్ ఫైల్స్. ఇది డౌన్లోడ్ అయ్యే లోపల మనం ఇంకో ప్రొసీజర్ కూడా చూద్దాం. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇన్స్పెక్ట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీకు HTML కోడ్ వస్తుంది వెబ్సైట్కి. మీరు HTML కోడ్ని ఇలా ఫుల్గా కాపీ చేస్తే, మీరు ఏమైనా నోట్ ప్యాడ్లో కానీ దానిలో పేస్ట్ చేసి .html అని ఎక్స్టెన్షన్ మన స్టార్టింగ్ వీడియోస్లో ఎలాగైతే పెట్టామో అలా పెట్టినా ఈ వెబ్సైట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, యాజ్ ఏ డెవలపర్ మీరు చాలా వెబ్సైట్స్ని చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది ఎలా పెట్టారు అనేది తెలుసుకోవాలనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ సెండ్ మీ పోస్ట్ అనేది ఇది ఫంక్షనాలిటీ ఎలా పెట్టారు దీని గురించి నాకు తెలుసుకోవాలనుకుంటే, మీరు జస్ట్ ఇక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూసారా, ఈ ఎలిమెంట్ మొత్తం సెలెక్ట్ అయింది. ఈ ఎలిమెంట్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ వస్తుంది. సో ఈ div క్లాస్ కంటైనర్ దీని ఇమెయిల్ సైడ్ బార్ లోపల ఉన్న ఫంక్షనాలిటీ అంతా మీరు చదివితే, మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఇది ఎలా చేశారనేది తెలిసిపోద్ది. చూసారా, ఇక్కడ జాయిన్ 604263 అది ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ ఇంప్లిమెంటేషనే ఇదనమాట. సో మీరు ఇది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. అలా మీరు ఏమైనా వెబ్సైట్లో మీకు ఏమైనా తెలియని తెలుసుకోవాలనుకుంటే ఈ మెథడ్ ఉపయోగించండి. జస్ట్ దాని మీద నొక్కండి. మీరు దేని మీద కావాల్సి అది నొక్కితే దాని తాలూకు ఫంక్షనాలిటీ అది ఎలా ఇంప్లిమెంట్ చేశారనేది ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది. సో దాని విధంగా మీరు ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాను. ఇంకోటి ఎలా డౌన్లోడ్ అయ్యేది అనేది కూడా చెప్పాను. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ప్రెస్ చేసి చూద్దాం. చూసారా, ఇక్కడ లింక్ ఏమో waitbutwhy.com అని ఉంది, కానీ ఇక్కడ మాత్రం C users MV1 అంటే నా ల్యాప్టాప్ తాలూకా యూజర్ నేమ్ నేను పెట్టింది. డెస్క్టాప్ waitbutwhy ఇది నా డెస్క్టాప్ నుంచి లోడ్ అవుతుంది. కానీ ఎందుకు టైం పడుతుంది అంటే, ఫైల్స్ ఇప్పుడే డౌన్లోడ్ అవ్వడం వల్ల Ctrl+J ఇక్కడ డౌన్లోడ్ చేయడం వల్ల మీకు టైం టేకింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది మన ల్యాప్టాప్లో ఉంది. యూజువలీ ఇది పెద్ద వెబ్సైట్ కాబట్టి మీకు ఇంత టైం పడుతుంది. కానీ మీరు ఏమైనా చిన్న వెబ్సైట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చిన్న వెబ్సైట్ మీరు తీసుకొని ఆ చిన్న వెబ్సైట్ని డౌన్లోడ్ చేస్తే మీకు అది ఫాస్ట్గా వస్తుంది. ఈ వెబ్సైట్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. అందుకని సర్వర్ నుంచి మన సిస్టమ్కి రావడమే ఈజీ. మన సిస్టంలో ఉన్న డౌన్లోడ్ అయిన ఫైలు రావడం కొంచెం టైం పడుతుంది. ఓన్లీ ఫస్ట్ టైం సెకండ్ టైము క్యాచ్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. కానీ నెక్స్ట్ టైం నుంచి మీరు రోజు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే క్యాచ్లో కొన్ని ఫైల్స్ ఆల్రెడీ లోడ్ అవ్వడం వల్ల ఫాస్ట్గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకుంటాం.
దీంట్లోని సర్వర్ ఆప్టిమైజేషన్స్ అన్ని పనిచేస్తాయి, అందుకని ఫాస్ట్గా ఉంటుంది. దీనిలో సర్వర్ ఆప్టిమైజేషన్స్ ఏమి ఉండవు, అంటే సర్వర్ నుంచి రాదు, మన సిస్టమ్ నుంచి వస్తుంది. కాకపోతే ఆప్టిమైజేషన్స్ ఉండవు కాబట్టి మీకు కొంచెం టైం టేకింగ్, ఇంకా లోడ్ అవుతుంది చూసారా, కానీ ఇది వెంటనే వితిన్ సెకండ్స్ వచ్చింది, అది తేడా. కానీ చిన్న వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో చిన్న వెబ్సైట్స్ మన సిస్టంలోంచి ఫాస్ట్గా వస్తాయి సర్వర్ నుంచి కన్నా. సో ఈ విధంగా మీరు HTML ఫైల్స్ని మీరు ఏమైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, వాటి ఫంక్షనాలిటీస్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మీకు వచ్చిన నాలెడ్జ్ తోటి ఒక చిన్న వెబ్సైట్ ఏమైనా ట్రై చేయండి ఓన్లీ యూజింగ్ HTML. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం CSS గురించి మాట్లాడుకుందాం.